మీరు చేసిన ప్రతి సినిమాకి ఇది సరదాగా చేశారు కాబట్టి మీది ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి రెమ్యూనరేషన్ తీసుకునేవారా? తీసుకునేవాడిని. ఆ సినిమాకి తీసుకోలేదు. ఏమిటి మన వస్తాని వెనక ఘర్షణకి. కానీ ఎందుకు తీసుకోలేదు సార్? ఎన్ని కారణం? అది కొత్త, నాకు ఎలా అడగాలో తెలియదండి. అదే చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఎలా అడగాలో, ఎంత అడగాలో కూడా తెలియదు, ఎంత అడగాలో తెలియదు. సో అట్లాగే గడిచిపోయింది. నేను ఈవెన్ రెమ్యునరేషన్ పక్కన పెడితే కన్విన్స్ కూడా తీసుకున్నానో లేదో నాకు తెలియదు. విచ్ ఇయర్ దిస్ వాజ్ ఇన్ 2004 ఐ గెస్. 2004 అదే. సో అక్కడ నుంచి మీరు ఇంకా దెర్స్ నో లుకింగ్ బ్యాక్. బట్ ఆఫ్టర్ దట్ సార్ అది 2 సినిమాలు వరుసగా వచ్చాయి, వస్తాని వెనక అండ్ ఘర్షణ. ఆ తర్వాత అది చూసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు అది కూడా అల్టిమేట్ మూవీ. అనుకోకుండా ఒకరోజు ఇది మన ఎవరైనా చూసుంటా, అదే కదా, చారా నడిచే నక్షత్రాన్ని, రైటో లెఫ్టో రైటో ముందుకో వెనకకో, అది సాంగ్ దాంట్లో చేశాను. చార్మి. అది కూడా అంతకుముందు ఏమైందనంటే గున్నం గంగరాజు వాళ్ళ దాంట్లో జస్టెల్లో అదొక మంచి ప్రొడక్షన్, నచ్చిన ప్రొడక్షన్. సో వాళ్ళ సీరియల్స్ చేసేవాడిని. సో అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, నన్ను ఈ సినిమా ఉంది, ఎల్లటి చంద్రశేఖర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అంటే సరే వచ్చాను, ఆడిషన్కి వచ్చాను. నాకు వేరే క్యారెక్టర్ అని ఏదో పిలిచారు. నేను ఆడిషన్కి నేను మెట్లు ఎక్కేటప్పుడే అడుగుతున్నాను మేనేజర్ని, ఏంటబ్బా ఏమైనా డబ్బులు ఇస్తారా, ఏంటి పరిస్థితి ఎట్లుంది అని అంటే, సార్ డబ్బులు చూడకండి సార్, క్యారెక్టర్ మంచిది ఉంది అన్నాను. మీ ఇష్టం అన్నాను, ఎందుకంటే ఆ నోన్ పీపుల్ కదా అప్పటికే. సో వెళ్తే ఆయన సెలెక్ట్ చేసి నేను అనుకున్న క్యారెక్టర్ కాకుండా, పోలీస్ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ ఇచ్చాడు, విలన్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. అది చాలా అప్పట్లో మంచి పేరు వచ్చింది. ఆ సీన్ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, సీన్ చెప్తారు మొత్తం నాది. కొందరు చూసిన వాళ్ళు మస్తు ఖుషి అవుతారు మీకైతే. జగపతి గారితో ఇంటరాక్షన్, శశాంక్ అండ్ జగపతి గారు. సో అది మంచి రోల్. ఇంకా అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వేస్తున్నారు సార్ లేటెస్ట్ రీసెంట్గా ప్రతినిధి 2 లేటెస్ట్ రిలీజ్. ఇంకోటి బ్లడ్ రోజెస్ అని, షూటర్ అని, ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్కి. సీఎం పెళ్ళామని రిలీజ్కి ఉంది. అందులో మీరు సీఎమ్మా సార్? లేదు, నేను సీఎంకి అజయ్ వాజ్ సీఎం, నేను ఆపోజిషన్ లీడర్. నా సపోర్ట్తోనే ఆయన సీఎం అవుతాడు. మధ్యలో సపోర్ట్ విత్డ్రా చేస్తాను. అది స్టోరీ అట్లా ఉంది సార్. మధ్యలో యుఎస్కి ఎందుకు వెళ్ళారు అసలు? మధ్యలో మొదలే యుఎస్కి వెళ్ళాను. ఒక్క మాటలో చెప్పాలంటే టు మేక్ క్లీన్ మనీ. వాట్ ఎవర్ ఆన్ మీ టుడే ఈజ్ మై స్వెట్, ఐ కెన్ ప్రౌడ్లీ సే, నో చీటింగ్ మనీ. చాలా బాధ కనిపిస్తుంది మీరు ఆ మాట అంటుంటే, ఎందుకంటే మీరు ఐ థింక్ చాలా విసిగిపోయి ఉంటారు చూసి ఈ వ్యవస్థలు, ఈ పరిస్థితులు అన్నీ చూశాను. మీరు కార్పొరేటర్గా టు బికేమ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్. 1500 మీటర్స్ రన్నింగ్లో మా కాలేజీలో నేను 2nd ప్లేస్ వచ్చాను. ఏం లాభం? ఎందుకు అవ్వలేదు? కానీ నా కాస్ట్ నన్ను ఎన్నిక్కి నెట్టేసింది. బికాస్ ఐఎమ్ ఫార్వర్డ్ కాస్ట్. 13 days ఎక్సెస్ ఏజ్. కాస్ట్కి ఏజ్కి ఏంటండి సంబంధం? అంతే కదా, అంటే వాటిలో ఎందుకు పెట్టాలి అసలు? అంతే కదా. సో దానివల్ల నేను అవ్వలేకపోయాను. భగవంతుడు నువ్వు ఒక్క పోస్ట్ చేసేవాడిరా, లేదు నువ్వు అందులో ఉన్న పోస్టులన్నీ చెయ్యి అని చెప్పి ఈ రూపంలో ఇచ్చాడు. వన్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ మీరు తెర మీద రఫాడ్ ఇచ్చేసారు కదా పోలీస్ ఆఫీసర్. అంతే. అలా పోలీస్ అంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పోలీస్ పర్సనాలిటీ అని అనుకునే స్థాయికి ఎదిగారు డెఫినెట్గా. అంటే బిలీవబుల్. ఇప్పుడు మీరే డీజీ గారు అని మిమ్మల్ని సినిమాలో చూడలేదనుకోండి, నమ్మేస్తారు ఎవరైనా. పోలీసు వాళ్ళే నమ్మేశారు. మీకు విచిత్రం చెప్తాను, మొన్న రామోజీరావు గారు చనిపోతే మా అసోసియేషన్కి ఇన్విటేషన్ వచ్చింది. మేమందరం కలిసి వెళ్ళాం. ఆయన అంటే ఇష్టం, రామోజీ గారు అంటే నాకు పర్సనల్గా ఇష్టం.
సో అట్లా అని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు నేను సీనియర్ ఆఫీసర్ అనుకొని నన్ను ఎస్కార్ట్ చేసి డ్యాష్ దాకా తీసుకెళ్ళాడు. ఇది చాలు కదా అసలు, అంతే కదా. అక్కడ పోయినాక చెప్పిన అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, నేను పైకి ఎక్కలేనని చెప్పా. అట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో మరి యూఎస్కి వెళ్ళి క్లీన్ మనీ చేయడానికి వెళ్ళినప్పుడు వాట్ డిడ్ యూ డూ సార్ అక్కడ? పని చేయాల్సిందే. అదే కానీ అంటే ఏం వృత్తిలో ఉన్నారని? ఐ వాజ్ హ్యావింగ్ ఏ స్టోర్. 2.5 months నేర్చుకోవాలి కదా పని. మనం ఒక ధనవంతుని భయపెట్టించాలంటే మనలో పనితనం ఉండాలి. అవును, నీలో కూడా అది ఉంది కాబట్టి నువ్వు ఇంత పెద్దదాన్ని అయ్యావు. ఎడ్యుకేషన్ అందరి దగ్గర ఉంటుంది. మన యాటిట్యూడు, మనం మనల్ని వదిలించుకుంటే వాళ్ళు మన ప్లేస్లో ఎవరినన్నా హైర్ చేసుకుంటే ఇద్దరు చేసే పని మనం ఒక్కరం చేస్తాం. అవును, అది అలా మీరు మీ పనితనంతో గెలుచుకున్నాను. 2.5 months సర్వీస్ చేశాను. ఆ తర్వాత నా కోసం జాబ్స్ వెయిట్ చేస్తున్నాయి. అలా ఎంతకాలం ఉన్నారు? 10 ఏళ్ల పాటు ఉన్నారా? 10 years ఉన్నాను. విత్ ఫ్యామిలీ? వితౌట్ ఫ్యామిలీ. అందుకే వితౌట్ ఫ్యామిలీ ఇక్కడ ఉంది. సో మీరు వస్తూ పోతూ ఉండేవారు. అయితే కష్టపడ్డారు సార్ మీరు చాలా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, తెలుసు కదా అమెరికాలో జీవితం. మనిషి నిజాయితీగా డబ్బులు సంపాదించి ఒక స్థాయికి రావడం చాలా చాలా కష్టం. అవును, ఇవాళ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన. మీరు ఇబ్బంది పడ్డారా ఆర్థికంగా? చాలా. అంటే బట్ యూ హ్యాడ్ అన్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కదా, అయినా కూడా. అగ్రికల్చర్లో ఏం చేస్తాం అంటే సైజ్ ఆఫ్ 6 people వీఆర్ పేరెంట్స్, అందరినీ నడుపుకు రావడం కష్టమే కదా. మనకి ఇప్పుడు తెలుస్తుంది మన పిల్లలకి ఏం సదుపాయాలు ఇస్తున్నాం, ఎంత చేస్తున్నాం. మై ఆల్ కిడ్స్ ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. బట్ వై డిడ్ యూ కమ్ బ్యాక్ దెన్? 10 ఏళ్ల పాటు బాగా నడిచింది కదా యుఎస్లో. నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను, ఐ డోంట్ వాంట్ బీ సెటిల్ దేర్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఐ లవ్ ఇండియా, దట్స్ ఇట్. నాకేం ఆమె వాళ్ళు చేశారు అనేది కాదు. నేను మా భారతదేశం మంచి దేశం, నేను ఇందులో ఉండాలి. మధ్యలో మీరు సీరియస్గా అంటే మీకు ఇంత సొసైటీ పట్ల భావజాలం ఇంత ఉంది, ఒక కన్సర్న్ ఉంది కంట్రీ పట్ల, ఆ బాధ కూడా మీ కళ్ళలో తెలుస్తుంది సార్ మీరు మాట్లాడుతుంటే. మీరు పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు సీరియస్గా. అంటే అప్పుడు తెలుగు అంటే విద్యార్థి తెలుగుదేశం కాకుండా తర్వాత మీరు ఐ థింక్ పిఆర్పిలో కూడా నేను ఐ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. వీ వర్ 4 aspirants, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. టికెట్ రాలేదు కానీ టికెట్ రాకుండా పని చేస్తానని అన్నయ్యకి మాట ఇచ్చాను, పబ్లిక్ ఇచ్చాను. ఆయన ఏదో క్లోజ్డ్ సర్క్యూట్లో కాదు. సందర్భంలో మా దగ్గరికి అడ్రస్ చేయడానికి వచ్చాడు చిరంజీవి గారు. నేను చేతులు కట్టుకొని కింద నిల్చున్నాను. నాకన్నా పోటీ పడేవాళ్ళు ముందు వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆయన బళ్ళలోనే వచ్చారు. కానీ ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి మనం లైక్ చేస్తాం చూడు. కింద చూసిండు, ఆయన సెక్యూరిటీకి చెప్పి ఆయనను పైకి వెళ్ళు అన్నాడు. గుర్తుపట్టేశారు ఆబ్వియస్లీ. అది చాలదండి మనకు. అట్లా పిలిచి నేనన్నా అన్నయ్య నేను మాట్లాడతాను. అప్పుడు మైక్ ఇట్లా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నేను అప్పుడే చెప్పిన, అన్నయ్య మా నలుగురిలో ఎవరికన్నా ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా నేను పని చేస్తాను. కానీ ఆ నలుగురిలో ఎవరికి రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అందుకే పాలిటిక్స్లో ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. పర్టికులర్లీ ఎలక్షన్ పోటీ టైంలో లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నది కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను, కానీ ఏదైనా మన మంచికే. అదే యాటిట్యూడ్ లేండి, అదే మనం అలా అనుకోవడం మన పాజిటివ్ థింకింగ్. అలా అనుకోకపోతే ముందుకు వెళ్ళలేము. బట్ ఆ టైంలో అయితే బాధ ఉంటుంది కదా. తిరుపతిలో పార్టీ ఓపెనింగ్ అనౌన్స్మెంట్, మా మండల్లో నేను లేకున్నా రూమ్ తీసుకొని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. ఐ వాజ్ ఇన్ తిరుపతి. ఆ రోజు ఫ్లైట్లో వచ్చిన తిరుపతి. ఎవ్రీ పెనీ ఈజ్ కౌంట్స్. అవును.
అంతే కదా. దట్టు ఇక్కడ ఆడ్ ఎర్నింగ్స్, ఈజీ మనీ ఎక్కడి నుంచి మనకు రాలేదు, రాదు కూడా, నాకొద్దు కూడా, వచ్చినా కూడా వద్దు, అంతే కదా సార్, వచ్చినా కూడా వద్దు. సో అలా మీరు ఈ పార్టీని కొనసాగించడానికి, పార్టీ లైఫ్ని యూ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఎస్. పోయిన డబ్బులు పోయాయని బయటకు వచ్చారా? తర్వాత పీఆర్పీ విలీనం అయ్యాక వచ్చారా? అలా విలీనం అయిపోయిన తర్వాతనే వచ్చేసారు బయటికి. వచ్చేసారు. ఇప్పుడు బై డిఫాల్ట్ అయితే మీరు ఏ పార్టీలో లేరు కాబట్టి ఉన్నారా? ఐ రీసెంట్లీ జాయిన్డ్ బీజేపీ. ఓ, బీజేపీ జాయిన్ అయ్యారు, వెరీ గుడ్. ఓకే, అయితే మీకు ఒక పొలిటికల్ ఇది నడుస్తుంది. రైట్, అది ఉంటుంది టిల్ లాస్ట్ బ్రెత్. దట్స్ అమేజింగ్ సార్. అయితే మరి ఈ మధ్యలో మీరు నటించిన సీన్లలో మీరు ప్రముఖ క్యారెక్టర్ కాబట్టి మీది, అంటే ఏదో ఒక విధమైన పోలీసు, ఒక జడ్జు, ఐ థింక్ అందరు హీరోలతో మీరు కాల్ షీట్ షేర్ చేసుకుంటారు. అందరితో చేశారు. ఎవరు సార్ మీ ఫేవరెట్ కాంబినేషను? అట్లా నేను లేదు, అందరు ఇప్పుడు నేను అన్నాను కదా, మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. ఎవరెవరితో మనం నటించాం సార్ ఆల్రెడీ? మీరు రీసెంట్గా చిరంజీవి గారితో కూడా అదొకటి వెలితిగా ఉండే, ఆయన మధ్యలో డ్రాప్ అయిపోయాడు కదా, సినిమాలు చేయనన్నాడు కదా. సో ఎక్కడ ఇంకా జై చిరంజీవిలో చేశాను, బట్ అర్బాజ్ ఖాన్ కాంబినేషన్ అది అట్లా ఉంది. సో అన్నయ్య గారి కాంబినేషన్ లేదు, కాకపోతే అది గాడ్ ఫాదర్తో తీరిపోయింది. బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో అయితే ఈ కెరియరే స్టార్ట్ చేశాను ఘర్షణతో. ఆ తర్వాత కూడా తులసి చేశాను, ఇంకా సుభాష్ చంద్రబోస్ చేశాను. వెంకటేష్ గారితో ఎక్కువ చేశారు అయితే. రవితేజతోని, అందరితో, జూనియర్ ఎన్టీఆర్తోని, ఎక్సెప్ట్ రామ్ చరణ్. ముగ్గురు మెగా బ్రదర్స్ ముగ్గురుతో చేశా. ఐఎమ్ సో లక్కీ. నాగబాబు గారితో కూడా ఒక సినిమా చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా. కాంబినేషన్ సీన్స్ అన్ని. ఎస్, కాంబినేషన్ సీన్స్. ఎట్లా అనిపించారు సార్ మీకు? యా, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఖుష్ కదా, హ్యాపీ. ఆఫ్ కోర్స్. పిల్లలు ఎక్సైట్ అవుతారా పెద్ద పెద్ద హీరోలతో మీరు యాక్ట్ చేస్తున్నారని? చేశాను, అందరితో చేశాను. బట్ దిస్ వాజ్ నాట్ ఆబ్వియస్లీ, అంటే ఇది ఒక్కటే వృత్తి అనుకుంటే మీకు ఫ్యామిలీ గడపడం కష్టం కదా సార్. కష్టం. సో అందుకే అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే మీరు? అడ్వకేట్గా తక్కువ, ఐ వాజ్ హ్యావింగ్ ఏ బిజినెస్. చెప్పాను కదా, బిజినెస్ కంపెనీ. అవునవునవును. ఐ వాజ్ హ్యావింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, ఐ బ్రాట్ దట్ మషనరీ, బిగ్ మషనరీ. సో పెద్ద మషనరీ కాంట్రాక్టర్స్కి రెంట్కి ఇవ్వడం, ఆ లీజ్కి ఇస్తాం అన్నట్టు మంత్లీ బేసిస్. సో నెక్స్ట్ అంతా ఖాళీగా ఉంటాం కాబట్టి ఈ ప్రొఫెషన్ సూట్ అయింది నాకు. అదే, మీరు అది లీజ్కి ఇచ్చేసి దాని పాటికి అది వస్తుంది ఒక ఇన్కమ్. ఎస్. అండ్ ఇక్కడ మీరు మీ ఇష్టమైన యాక్టింగ్ పర్సూ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ. చాలా, ఐ థింక్ ఒకవైపు పాలిటిక్స్, ఒకవైపు మీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఇంకోవైపు మీరు బిజినెస్ లీజు, ఇంకోవైపు మీ యాక్టింగ్ ప్రొఫెషన్, ఇంకోవైపు మీరు ఒక కుటుంబ వ్యవస్థ నడుపుతున్నారు, కుటుంబాన్ని నడుపుతున్నారు. కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుగ్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నా. చాలా కోణాలు సార్. మీకేం కావాలని అడిగితే ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి? లేదు, ఎలా నడుస్తే అట్లా నడవని లైఫ్ అని అనుకున్నారా? అడ్జస్ట్ అయిపోయి అంతే. మనం లైఫ్లో ఫిట్ అవ్వాలండి. అది మనమే లైఫ్లో ఫిట్ అవ్వాలి అంతే. ఇప్పుడు యూఎస్ఎల్ఎం, ఇప్పుడు లగ్జరీస్ అంటే ఏంటండి? గాల్లో ఉంటేనే లగ్జరీసా? ఓన్లీ ఫ్లైట్స్ తీసుకోండి. లగ్జరీస్ అట్లా కాదు. లగ్జరీ మన కంఫర్ట్ జోన్ నుండి భోజనము, మన మెయింటెనెన్స్ మంచిగా ఉండి, నాలుగు మంచి మాటలు చెప్పి పక్కన మంచిగా ఉండి నేర్చుకుంటే అది లైఫ్ అండి. అది లగ్జరీ అంతే.